మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మొదటి భాగం సరిపోతుంది. అడుగుడి మీకు ఇయ్యబడును. ఈ మాట మనం చాలాసార్లు వినుండొచ్చు. కానీ ఈ మాటలో అడిగే దాంట్లో ఎదిగే దాంట్లో చాలా ఉంది మనకి. అడుగుడి మీకు ఇయ్యబడును. మంచి వాగ్దానం. మన దేవుడు అడిగితే ఇస్తాను అని చెప్తున్నాడు. కానీ మనకి జాగ్రత్త లేకపోతే అడిగే దాంట్లో ప్రాబ్లం వస్తుంది. సో మనం ఈరోజు ప్రత్యేకంగా మనం అడగాలి, మనకి ఉన్న అన్ని అవసరతలను అడగాలి. మన ప్రభువు మనకి అడిగింది ఇస్తానన్నాడు. ఈ వాగ్దానము ప్రభువు చేసింది శిష్యులకి యేసు ప్రభువారు అడిగితే మీకు ఇవ్వబడును అని చెప్పారు. మనము ఆరాధించే దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. కీర్తనలు 65:2 వచనంలో ఈ మాటలు చూసి మనం ఎప్పుడు అడుగుతానికి మనం పురికొల్పుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మనం అడిగేది వినే దేవుడు, ప్రార్థనలు ఆలకించే దేవుడు. 2వ వచనంలో కీర్తనలు 65:2లో ప్రార్థన ఆలకించువాడ. ఇది దావీదు యొక్క అనుభవం. ఆయన మందిరము అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆయన కలిసే చోటునే ప్రార్థనా మందిరం అంటారు. అంటే ఆయన ప్రజలు కలుసుకున్న చోట అడుగుతూ ఉంటారు, మొర పెడుతుంటారు. సో ఆయన ప్రార్థనలు వినే దేవుడు. ఆయన దగ్గర సకల సంపదలు ఉన్నాయి. మనకు ఆ కన్విక్షన్ రావాలి. మనం అడిగింది ఆయన ఇవ్వాలని అంటే ఆయన దగ్గర ఇవ్వగలిగింది ప్రతి ఉందని మనం నమ్మాలి. అది మనకి అవసరమైనది ఏదైనా సరే. లేనాడు ఎట్లేస్తాడు? సో మనం ఆరాధించే దేవుడు, మనం ప్రార్థన చేసే దేవుడు సకల ఐశ్వర్యములు కలిగిన వాడు. సకల అంటే అన్నీ అని. అది ఏ రకమైన ఐశ్వర్యమైనా అవ్వచ్చు. సో అడిగే మనకి ఆయనలో సకల సంపదలు ఉన్నాయి అనే కన్విక్షన్ రావాలి, ఆ విశ్వాసం. ఇది అడిగి ఇంకోటి అడగంది కాదు, ప్రతిదీ అడగచ్చు. అది ఆయన చిత్తములో ఉంటే. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 19 ప్రతి అవసరం అని ఉంది అక్కడ. సో నీకు మొట్టమొదట నీ అవసరత నువ్వు గుర్తు ఎరిగి ఉండాలి. ఏంటి నీ అవసరత? ఆయన్ని అడగచ్చు. ప్రతి అవసరాన్ని అడగచ్చు. కొన్నిసార్లు మనము సరైన అవగాహన లేకపోతే మన గురించి మనం అడగం. అసలు వేరే వాళ్ళ గురించి అడుగుతూనే మనం ఏదో గొప్పలాగా ఫీల్ అవుతూ ఉంటాం. మన గురించి కూడా అడుగుకోవాలి. మనకేం అవసరం లేదా? చాలా ఉంటుంది అవసరత. అది ఏ అవసరత ఉంది నీకు? యథార్థంగా వచ్చి అది నీకు శరీరంలో ఉన్న నీకు కావలసిన అవసరం అవ్వచ్చు. నీ ఆత్మ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందటానికి కావలసిన అవసరం అయి ఉండొచ్చు. శరీరాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఆత్మకు సంబంధించి అడగటం అంతకంటే నెగ్లెక్ట్ చేయొద్దు. మనం ఎప్పుడు ఆత్మ గురించి అడిగితే శరీరం గురించి అడగకపోతే అనారోగ్యం. అంటే మనకు అది కూడా అవసరం. సో మనం అడిగే వాటిని వింటున్న దేవుడు సకల ఐశ్వర్యములు కలిగిన వాడని ఫస్ట్ ఎరగాల. ప్రతి అవసరాన్ని ఆయన తీర్చగలడు. ఏ అవసరం నీకు? జ్ఞానం కావాలా? బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు, సర్వ అంటే అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అడుగు. మనం ఈ లోకంలో జీవిస్తానికి జ్ఞానం చాలా అవసరం. కుటుంబ పరిస్థితుల్ని దేవుని వాక్య ప్రకారం కట్టుకోవాలని అంటే చాలా జ్ఞానం అవసరం. ఎప్పుడన్నా గుర్తించావా? అది అడిగావా? జ్ఞానం తక్కువ ఉంటే అడగండి, ధారాళంగా ఇస్తాను అంటున్నాడు ఆయన యాకోబు పత్రిక 1:5లో. నీకు అన్ని విషయాల్లో జ్ఞానము సరిపోదనే గ్రహింపుకి ఎప్పుడన్నా వచ్చావా? ఫలానా పరిస్థితిలో మనం నడవాలనంటే దేవుని జ్ఞానం ఏంటి? ఈ భూమి మీద మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో మనుషులతో మనం నడవాలనంటే చాలా జ్ఞానం కావాలా. అంతేకాదు
అసలు దేవుని యొక్క జ్ఞానం ఏంటి, దేవుడు ఎలా ఉంటాడు, ఆయన తెలుసుకోవాలనంటే మనకు చాలా జ్ఞానం అవసరము. ఆ అవసరతను గుర్తిస్తే నీ ప్రతి అవసరతను తీర్చే దేవుడు నీకున్నాడు. అడుగు. ఆయన మనుషులకి జ్ఞానం ఇచ్చేవాడు. నీ పని చేస్తానికి జ్ఞానం ఇస్తాడు. ప్రత్యక్ష గుడారం కట్టే పరిస్థితుల్లో బెసలేలు అనే వాళ్ళని జ్ఞానాత్మతో నింపానంటున్నాడు ఆయన. నీవు నీ కుటుంబాన్ని కట్టుకోవటంలో, నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవటంలో నీ జ్ఞానం కావాలా? ఖచ్చితంగా కావాలా? ఆఫీస్కి వెళ్తే వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి? ఖచ్చితంగా జ్ఞానం కావాలి. హాస్పిటల్కి వెళ్తే నువ్వు డాక్టర్స్ ఎలా మాట్లాడాలా? జ్ఞానం కావాలి. నీ పొరుగు వారితో నీవు ఎలా ప్రవర్తించాలి? ఖచ్చితంగా జ్ఞానం కావాలి. చదువుకుంటున్నారు, మీరు సబ్జెక్ట్ వచ్చింది, కొత్తగా నేర్చుకోబోతున్నారు, ఖచ్చితంగా జ్ఞానం కావాలి మీకు. అడగండి, ఆయన మీకు ఇస్తాడు. సో మనం ఉన్న పరిస్థితుల్లో నీ వాక్యం చెప్పాలనంటే నీ జ్ఞానం కావాలా? వాక్యము చదువుతూ ఉంటే లోతైన మర్మములు గ్రహింపగలిగిన జ్ఞానం మనకు కావాలా? నన్ను అడుగుము, నువ్వు గ్రహింపలేని గూఢార్థమైన సంగతులు నీకు తెలియజేస్తాను. ఇప్పుడు యెర్మీయా 33:3 చదవండి. ఉమ్, ఉమ్. తెంపలేని గొప్ప సంగతులను, దృఢమైన సంగతులను తెలియజేయుచున్నాడు. అడగాల. మొర పెట్టమంటే అడగటమే. మొర పెడితే ఆయన ప్రార్థన విని జవాబిస్తాడని చెప్తున్నాడు. ఉత్తరం ఇస్తానంటే, ఆన్సర్ చేస్తాను. నువ్వేదన్నా పరిస్థితి గ్రహింపలేకున్నావా? నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను అన్నాడు. ఆయన మర్మములను బయలుపరచు దేవుడు. ఆయన మర్మం అంటే హిడెన్ ట్రూత్, దాచబడి ఉన్న సత్యం. దానియేలు తన ముగ్గురు స్నేహితులు షద్రక్, మేషాకు, అబేద్నెగో రాజైన నెబుకద్నెజరుకి కలభావాన్ని చెప్పే పరిస్థితుల్లో దానియేలు ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడన్నాడు. మనం దానియేలు గ్రంథానికి వెళ్తే, దానియేలు గ్రంథము 2:17. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును, ఇవి వాళ్ళ ఒరిజినల్ పేర్లు. మనం ఇందాక మాట్లాడిన పేర్లు బబులోను యొక్క పేర్లు. షద్రక్, మేషాక్, అబేద్నెగో వాళ్ళ పేర్లు ఏంటంటే ఒరిజినల్ హనన్య, మిషాయేలు, అజర్య. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పాడు దానియేలు. 18వ వచనంలో, తానును తన స్నేహితులను బబులోను తక్కిన జ్ఞానంతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించును. చనిపోయే పరిస్థితి వాళ్ళది. పరలోకమందున్న దేవుడు మర్మములను తెలియచేస్తాడు అనేది దానియేలు యొక్క అండర్స్టాండింగ్. ఆ సమయంలో వారికి ఎంత టెన్షన్ ఉంటుందో కదా. కొన్నిసార్లు టెన్షన్ వస్తే ప్రార్థన చేస్తానికి కాన్సన్ట్రేషన్ ఉండదు. మనకి పరిస్థితి కొంచెం టఫ్గా అనిపిస్తే మనం చాలా చెదిరిపోతుంటాం, అడగటం చాలా కష్టం. ఆ స్థితిలోకి వెళ్ళాలంటే బాగున్నప్పుడే అడుగుతూ ఉండు, అలవాటు అవుతుంది ఎప్పుడు అడగటం. సో మనకి జ్ఞానం ఖచ్చితంగా అవసరం. కుటుంబంలో కొన్నిసార్లు అపవాది శోధన తెచ్చాడు అనుకో, భార్యాభర్తల మధ్య మనకి మనస్సు 10 విధాలుగా వెళ్ళే అవకాశం ఉంది. కానీ మనం ఏం చేయాలా? అడగాలి. నాకు ఈ సమయంలో నా కుటుంబము నా ప్రవర్తన వల్ల ఇబ్బంది పడకున్నట్లుగా తగిన జ్ఞానాన్ని నాకు ప్రవర్తన అనుగ్రహించు ప్రభువా, సెట్ అయిపోదు. అలా కాకుండా మనం బాగానే ఉన్నాంలే, అంతా భలేగుంది, నేను అడిగేది ఏంది, ఆ కోణంలో నువ్వు అడగకపోతే చిన్న పరిస్థితిని కూడా నీవే ఇబ్బంది చేసి దిగజారుస్తావు. అడగాల. ఎందుకంటే మనకి అడగవలసిన అవసరం చాలా ఉంది. ప్రభువుని అడగాలి. ఆయన ప్రార్థన వింటున్నాడు, అడిగితే ఇస్తాడు అని మన అవసరతని ప్రతి కోణంలో కూడా, ఆరోగ్య విషయంలో, ఎవరన్నా మన దగ్గరికి వస్తే సరైన మాట చెప్పే విషయంలో,
మనం ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని అడగకుండా మనం ఆత్మీయంగానే వెళ్తూ ఉంటే జాగ్రత్త, అది కూడా అడగాలి. మన శరీరంలో ఆరోగ్యానికి, ఆత్మీయపరమైన హెల్త్కి, మనం పరిచర్య చేస్తానికి చాలా లింక్ ఉంది. అది గుర్తెరగాలి మనం. యేసు ప్రభువారి దగ్గరికి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి ఇలా అడిగాడు. 8వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చదవండి. ఆయన కొండ మీద ఉమ్, జన సమూహంలో ఆయనను వెంబడించెను. ఉమ్, వచ్చి ఆయనకి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని. నేను అడిగాడు చూడండి. కుష్ఠరోగి ఊరు బయట ఉండాల. ఆయన చక్కగా బోధ వింటున్నాడు. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలు విని ఈయన నాకు సహాయం చేస్తాడు, ఈయన అడుగుడి ఇవ్వబడునని చెప్పాడు కదా. ఈయన కింద చెప్పాడు 7వ వచనంలో. అంటే అప్పుడు వచనాలు ఉండవు. ఆ బోధ కూడా విన్నాడు. అడుగుడి ఇవ్వబడినని ఈయనే చెప్పాడు. ఇప్పుడు వస్తున్నాడు. ఇక ఆయన బౌండరీస్ మొత్తం వదిలేశాడు. నేను అడగకూడదు కదా, నన్ను ఎవరు తాకకూడదు కదా. అది పాత నిబంధన. నేను అడిగితే ఇస్తాడీనా అని ఆయనకి మొక్కి వర్షిప్ చేసి, మొక్కి అంటే వర్షిప్, ఆరాధన చేసి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవ నేను. అందుకు ఆయన చేయిచ వాడిని ముట్టి, దేవుడు ఆయన ముట్టాడు. యాక్చువల్లీ కుష్ఠరోగిని మనిషి కూడా ముట్టాడు. నాకు ఇష్టమే, నువ్వు అడిగితే ఇష్టం ఆయనకి. మనుషులు చూస్తారు, ఇప్పుడు ఏంది అడిగేది అని పోస్ట్ పోన్ చేస్తే మళ్ళా కొన్నిసార్లు అడగవు కూడా. పరిస్థితి టోటల్గా మారిపోవచ్చు. సో నువ్వు అడిగినప్పుడు నీకు ఇష్టమైంది, అడిగినప్పుడు నీకు ఇష్టమైంది ఆయనకి ఇష్టమే చేస్తాడు. నువ్వు అడుగు. ఎక్కడ కూడా లిమిటేషన్ పెట్టుకోకు. అది పాపానికి సంబంధించింది అయితే అడగవాక. మిగతాది ఏది కూడా లిమిటేషన్ లేదు. నువ్వు కొన్నిసార్లు భక్తిలో వస్తున్న పరిస్థితులను బట్టి దిగజారిపోతూ ఉంటావు. అలాంటి పరిస్థితులు కూడా నువ్వు అంత అయిపోయిందని అనుకోవాక, ఏ పరిస్థితినైనా ఆయన బాగు చేయగలడు. నీ అవసరత, నీకు కృపనిచ్చి ఆయన నిన్ను కట్టగలడు. నువ్వు అడుగు. కానీ అపవాది ఆ సమయంలో దిగజారుస్తూ ఉంటాడు. అడగనివ్వకుండా మిగతా అన్ని అడ్డొచ్చే సోదరునంతా పెట్టేసి ఆలోచనలు ఎక్కడెక్కడో తిప్పేస్తుంటాడు. అది కాదు, అడుగు, నీకివ్వబడును. నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. మన ఆలోచనతో అలాంటి పరిస్థితులు ఆలోచిస్తే అసలు ఇది అవుతుందా? మన ఆలోచన పక్కన పెట్టు, సాతాను ఆలోచన పక్కన పెట్టు, నువ్వు అడుగు. నువ్వు ఊహించలేనట్టుగా మేలు చేస్తాడు ఆయన. ఆయన దగ్గర మనకి ఇవ్వగలిగిన మంచి ఈవులన్నీ కూడా ఉన్నాయి. మత్తయి సువార్తలు అదే మాట మనం చదివిన కాడ 7వ వచనం చదివాం కదా. కొంచెం కిందకు వస్తే, లేకపోతే 8 నుంచి చదివితే, అడుగు ప్రతివాడును పొందును. ప్రతివాడు అండర్లైన్ చేసుకోండి. అడుగు ప్రతివాడు. మనకి ఇక్కడైతే భూమి మీద అయితే ప్రతివాడు పొందటం అంటే చాలా కష్టం. అధికారులు కొంతమంది హెల్ప్ చేయాలనంటే, ఏ క్యాస్ట్ నువ్వు మావాడివేనా? కొంతమంది చేయరు. నువ్వు నల్లగా ఉన్నావా? ఓన్లీ తెల్లాలకి, వైట్ పీపుల్ ఇక్కడ మీకు చేయము. నువ్వు తెల్లాడువా, నీకు ఫేవరు. అది లేదు క్రీస్తులో. నువ్వు అడిగితే యజమానైనా, దాసుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, యూదుడైనా, గ్రీక్స్ దేశస్థుడైనా, అరణ్య నాగరికతలో పుట్టిన, అసలు నాగరికత లేనివాడైనా ప్రతి వాడికి ఇస్తానన్నాడు. మనం ఇక్కడి నుంచి ఒక క్షణం కొంచెం రోమిలికి రాసిన పత్రికలో 10వ అధ్యాయము 12 చదవండి. ఒక ప్రభువే అందరికీ ప్రభు అయింది, దాసులు చేయి వారందరి ఎడల కృప చూపటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఈయన దగ్గర ఉన్న ఐశ్వర్యం చూడండి. అరే నేను పుట్టిన యూదుల్లో నుంచి నువ్వు వచ్చావా? అయితే నీకు చేస్తాను అండు. యూదుడు అయినా చేస్తాను, గ్రీసు దేశస్థుడైనా అంటే యూదులు కానీ ఇతరు వాళ్ళు, మనం కూడా భారతీయుడైనా పెట్టుకోవచ్చు అక్కడ. యూదులు కానీ మిగతా వాళ్ళని అర్థం. జెంటైల్ పీపుల్, అన్యజనులైన ఆయన ఒక్కడే ప్రభు సర్వ సృష్టికి. ప్రార్థన చేయు వారందరికీ, అందరికని అట్లా చేయండి.
అడిగే వారందరికీ ప్రార్థన చేయటం అంటే అడగటం. ఏముంది ఆయన దగ్గర? కృప చూపుటకు సంపద ఉంది ఆయన దగ్గర, ఐశ్వర్యం. నీకు కష్టం వస్తుంది కొన్ని సమయాల్లో, కరోనా సమయం కొన్నిసార్లు ముందు కూడా రావచ్చు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షించబడును. తర్వాత వచ్చిన చదవండి. ఎందుకనగా ఉమ్, చేయువాడెవడో వాడు రక్షింపబడు. అది నువ్వు అడగకుండా ఊరకనే తిరిగేస్తున్నావు అనుకో హాస్పిటల్లో, ఏంటబ్బా ఈ పరిస్థితి, ఏంటబ్బా పరిస్థితి అని దాని మీద ఆధారపడవాక. నువ్వు అడగకుండా ఉగ్రత దినం వచ్చినప్పుడు నీ డబ్బును నమ్ముకొని హ్యాపీగా ఉన్నాను కాపాడు, టక్కన పోవద్దు ప్రాణం. ఉగ్రత దినమున నీ ఆస్తి అక్కరకు రాదు, లేఖనం చెప్తా ఉంది. నువ్వు చేయాల్సింది ఏంటంటే అడుగు, ప్రభా నన్ను రక్షించు, ఆపద ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లా. ఈ మాట ఎక్కడి నుంచి కోట్ చేయబడిందంటే యావేలు గ్రంథము, యావేలు గ్రంథంలో 2వ అధ్యాయం చివరి వచనం చదవండి, 32. యెహోవా సెలవిచ్చినట్టు ఉమ్, యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ పేజ్ సంఖ్య 754. ఎవరన్నా ఇంకా తీగిపోతే ఉమ్, ఆయన ప్రార్థన చేయు వారందరూ రక్షించబడదు. అక్కడ కొటేషన్ దీనికి వేసుకోండి రెఫరెన్స్. అది ఈ కంటెక్స్ట్ చూస్తే అంత్య దినాలు ఇది 31వ వచనం, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము. మనం అడగాల, ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. మనం ఎన్ని మాటలు వింటున్నా ధనం నిన్ను కాపాడదని అనుకుంటే సామెతల గ్రంథంలో అది కూడా చదువుదాం. ఉగ్రత దినమున నీ ఆస్తి అక్కరకు రాదు, అంటే అవసరానికి రాదు. 11:14 చదవండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించు. అది ఇంపార్టెంట్. మనం నీతిమంతులుగా ఆయన మొదపెట్టాలా, నీతిగా నడుచుకుంటూ ఉండాలి శిష్యులంగా. నీతిమంతుడు అయిన ప్రార్థన ఆయన ఆలకిస్తాడని ఉంది. నీతిమంతుని యొక్క విజ్ఞాపన బహుబలమని ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. ఆస్తి అది కాపాడుదని అనుకోవక ప్రభువు యొక్క ఆ మహాభయంకరమైన రోజున నువ్వు అడిగితే మనం రక్షిస్తాడు. సో దీనికి మనకు అడగాలనే స్పష్టత ఆ సమయంలో ఉండాలి మనకి. నువ్వు మంచిగా ఉన్నప్పుడు సమయంలోనే అడగకపోతే ఉగ్రత దినమప్పుడు అడగటం కష్టమవుతుంది. నువ్వు అంతా బాగున్నప్పుడే జాగ్రత్త పడి నువ్వు అడగటం నేర్చుకోకపోతే ఇక కష్టంలో నువ్వు ఎక్కడ అడుగుతావు? అసలు అడగని దానికి అప్పుడే తప్పిపోతూ ఉంటావు, తడబడుతూ ఉంటావు. ఇక కష్టం వచ్చినప్పుడు ఆ తడబాటుని ఎట్లా గ్రహించుకొని నువ్వు అడగగలవు? కష్టమవుతుంది. అందుకొని విడి రోజుల్లోనే అడుగుతూ ఉంటావు. అప్పుడు వాక్యము నీ యొక్క హృదయంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనలో ఆయన యొక్క వాక్యము ఎంత వెళ్తూ ఉంటే మనం అడిగిన ఇవన్నీ కూడా అంత పొందుకుంటాం. ప్రభు ఈ మాట చెప్పారు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7 చదవండి. మీ పేరు వాడుతుంది, అది మీ కడుపు నొక్కబడు. అది నువ్వేందంటే అడుగుతూ ఉంటే, వాక్య ప్రకారం అడుగుతూ ఉంటే, వాగ్దాన ప్రకారం అడుగుతూ ఉంటే ఆ వాక్యము నీ హృదయంలో పర్మనెంట్గా అట్లా ఉండిపోద్ది. నిదానంగా వాక్యమే నీ జీవితం అయిపోతూ మార్చబడుతూ ఉంటుంది. అఫ్కోర్స్ నువ్వు పడచ్చు, కానీ ప్రభువు నీకు కృప అనుగ్రహిస్తూ బలపరుస్తుంటే ఆయన వాక్యమే నీలో అయిపోతూ ఉంటుంది. నువ్వు అడిగింది నీకు అనుగ్రహించబడు. ఇదే మాట ఇంకొక భావం ఇంకో చోట ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 కలిపి ఉంటే చదవండి చివరి మాటలు. వాటన్నిటికంటే అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, అంటే వాక్యము మనలో ప్రభు యొక్క కృపను బట్టి మనం దాంట్లో ఎదుగుతూ ఉంటాం. ఆయన యొక్క శక్తి మన బలహీనతలో పరిపూర్ణం అవుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తికి ఊహించినట్టుగా చేస్తానని చెప్తున్నాడు. అడుగు వాటికంటే
ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తానన్నాడు. సో మనం అడగాల. అడిగితే ఆయన మంచి ఈవులను ఇస్తానన్నాడు. మనం ఒరిజినల్ ఇందాక అక్కడికి వెళ్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 8 నుంచి. కత్తి తీయబడును, ఉమ్, వెతుకువానికి దొరుకును, కట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుని రొట్టెను అడిగిన ఎడల వానికి రాత్రి ఇచ్చిన, చేపను అడిగిన ఎడల పాము ఇచ్చిన, మీరు చెడువారై చెడ్డవారై పిల్లలకు మంచి ఈవులు ఈయన ఎడల నియ్యనెరిగి ఉండగా తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చెను. మంచి ఈవులు. ఆయన దగ్గర మంచి ఈవులు ఉన్నాయి. ఆయన నీకు మంచి చేస్తానికి కావాల్సిన ఐశ్వర్యం ఆయన దగ్గరికి ఉంది. ఆయన మీరు అడిగింది ఇచ్చే తండ్రి. పరలోకంలో ఉన్నాడు ఆయన. సర్వాన్ని ఏలుతున్నాడు. సర్వోన్నతుడు, సర్వాధిపతి. సకల ఐశ్వర్యములు ఆయన దగ్గర ఉన్నాయి. మీ ఇంట్లో మీరు చెడ్డవారయ్యండి. అంటే దేవునితో పోల్చుకుంటే మానవుడంతా కూడా మంచిగా అందదు. దేవుని మంచికి మానవుడు మంచి. మనమే మన పిల్లలు అడిగితే మంచి ఇస్తాం కదా. మీరు అడగండి. మీ పరలోకపు తండ్రి అంతకంటే, అండర్లైన్ చేసుకోండి, అంతకంటే ఎంతో నిశ్చయముగా, కన్ఫామ్గా ఇస్తాడని ఒత్తి చెప్తున్నారు. ఎంతో నిశ్చయముగా అనే మాట. ఎంతో నిశ్చయముగా, డౌట్ వద్దు. ఇస్తాడా లేదా? ఎంతో నిశ్చయముగా. ఏమిస్తాడు? మంచి ఈవుని ఇస్తాడు. చెడ్డయిగా అపవాదైతే చెడ్డ ఇస్తాడు. ఆయన ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల్ని ఇస్తాడు. గుడ్ గిఫ్ట్స్. ఇదే మాట మనకి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17 చదవండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు ఉమ్. పరసంబంధమైనది, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇది శ్రేష్టమైనది అంటే మంచిది. గుడ్ గిఫ్ట్ అని ఉంది ఇంగ్లీష్లో. సంపూర్ణమైన వరము అంటే పర్ఫెక్ట్ గిఫ్ట్ అని ఉంది ఇంగ్లీష్లో. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మీ తండ్రి, ఆయన జ్యోతిర్మయుడు, ఆయన దగ్గర నుంచి వస్తాయి. మీరు అడగండి. మనం లూకాసు వార్త 11లో మత్తయి రాసిన ఆ కంటెక్స్ట్, లూకాసు వార్త 11లో లూకా భక్తుడు రాశాడు. ఈయన అన్యుడు. క్రొత్త నిబంధనలో రాసిన పుస్తకాలు రాసిన ఒకే ఒక్క అన్యుడు ఎవరంటే లూకా. ఈయన లూకాసు వార్త, అపోస్తల కార్యాలు 2 రాశాడు. ఈయన చెప్తున్న మాట ఏంటంటే 11వ అధ్యాయంలో 12-13 చదవండి. కాబట్టి ఉమ్, మీరు చెడ్డవారై ఈవియు ఉమ్. తెలియదు కదా, పరలోకమందున్న ఈ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. పరిశుద్ధాత్మను అడుగు. ఆయన చెప్పిన అక్కడ కంటెస్ట్ ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఇక్కడ ప్రత్యేకంగా కావున పరలోకమందున్న నీ తండ్రి అడుగు వారికి, అండర్లైన్ చేసుకోండి, తన్ను అడుగు వారికి, అడగకుండా కాదు, తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఇక్కడ కూడా ఎంతో నిశ్చయముగా డౌట్ పడవాక అడుగు. నీకు పరిశుద్ధాత్మ లేకపోతే కుడి ఎడమకి తిరగకుండా రక్షించబడిన తర్వాత నడవటం చాలా కష్టం. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆత్మ కావాలి అని అడుగుతూ ఉండాలి. ఆయన నిశ్చయంగా ఇస్తాడు. ఇక్కడ మనం చూస్తే 8వ వచనం చదవండి. ఉమ్. ఇయ్యకపోయినను అడుగుతగలనైనను లేచి అతనికి కావలసిన అన్నీయు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఇది అడిగే మనకి ఏముండాలంటే, ఒకసారి అడిగాం ఇంకేందులే పనికిరాదు. ఎడతెక్కక ప్రార్థన చేయుడి. ఎడతెక్కకుండా అడగండి. కావలసిన అన్నయ్యు అండర్లైన్ చేసుకోండి. కావలసిన అన్నయ్యు అంటే నీకు అవసరమైన అన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఇది ఒక ఉపమానంలో చెప్పారు ప్రభు. మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకో, మీకు ఇంకొక ఆయన స్నేహితుడు వచ్చి మేము లేదా హెల్ప్ అడిగాడు, మీ దగ్గర లేదు, మనం అన్ని చేయలేం.
మన శక్తి చాలా తక్కువ. మనం ఖచ్చితంగా వేరే వాళ్ళని అడగాల్సి వస్తుంది. ఈ ఫ్రెండ్ ఏం చేశాడు, స్నేహితుడు వేరే ఫ్రెండ్ ఉన్నాడు, రాత్రి సమయం, రాత్రి అయింది, టైం కూడా చూసుకోవాలా. మనకు రాత్రి అడిగేటప్పుడు రాత్రి కూడా కొన్ని చావసం, ప్రభు లేపి లేపి ప్రార్థన చేయి, అడుగు అడుగు అంటే లేచి అడగటమే. రేపు పొద్దున అడుగుతాలే అంటే జాగ్రత్త, లేట్ అయిపోద్ది. కొన్నిసార్లు నీకు కన్విక్షన్ వస్తూ ఉంటుంది, అడుగు, లే 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 అడుగు అడుగు, ఆయన గుర్తు చేస్తున్నాడు, ఇంకొక ఆయన ఎవరో గుర్తొచ్చారు, నువ్వే ప్రార్థన చేయాలి, అడుగు అడుగు అని పరిశుద్ధాత్మ దేవుడు నేను తడతా ఉంటే లేచి అడగటమే సింపుల్గా. రాత్రి సమయాన్ని వెళ్ళాడు ఈ ఫ్రెండ్, అయ్యా మా ఫ్రెండ్ వచ్చాడు, ఇస్తానికి నా దగ్గర ఏం లేదంటే అతను, అయ్యా మేము నిద్రపోతున్నాం చేయములే అంటాడా? నువ్వు తలుపు టక్క 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 కొడుతుంటే అతను కూడా వచ్చి తీసి తలుపు తెచ్చి ఏం కావాలయ్యా ఇస్తాడు కదా. అటువలే మీ పరలోకపు తండ్రి సిగ్గుమాలి ఓసారి కొట్టాడు, ఏం తలుపు తీయలేదు, పడతా ఉన్నాడు ఆ స్నేహితుడు, తీసాడు ఇచ్చేసాడు. మీకు కావాల్సిన ఇస్తాడు, అడగండి. సో కొన్నిసార్లు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తానికి మన దగ్గర సరిపోదు, మనకి కావాల్సిన జ్ఞానం కానీ ఏమైనా చెప్పాలని సరిపోదు. మనం ఖచ్చితంగా పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిందే. అయ్యా ఆయన వచ్చాడు, ఆయనకి ఇస్తానికి నా దగ్గర ఏం మాట కూడా లేదు, ఏం చెప్పాలా, ఈ సమయంలో ఏం చెప్పాలా, నా దగ్గరికి హెల్ప్ అని వచ్చాడు, ఏం చెప్తే తను ఆధార పొందుతాడంటే మనకి అన్ని విషయాల జ్ఞానం ఉండదు. మన తండ్రిని అడగాల, నీ ఆత్మని ప్రభువా, పరిశుద్ధ ఆత్మని ఎంతో నిత్యంగా ఆ సమయంలో ఏం చెప్పాలనేది ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మనం అడగాల, రాత్రి కాదు, సిగ్గుమాలినతనం కాదు, మొహమాటం కాదు. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుచున్నందున అయినను ఆ భేద విధవరాలు న్యాయం తీర్చడా, లోకాసువార్త 18 చెప్పినట్టు మనం అడగాలి. మంచి ఈవుల్ని ఇస్తాడు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ చాలా మంచిది. అది పరిశుద్ధాత్మ నీలో ఉంటే దేవుని భయము ఇంకా చాలా ఉంటాయి. ఆ లక్షణాలు ఒకసారి చూడండి. పరిశుద్ధాత్మను అడగటం చాలా ఇంపార్టెంట్. యెషయా గ్రంథము 11 2వ వచనం నుంచి చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. అతని మీద నిలుచు. చాలా ఉన్నాయి. ఆ ఆత్మలో జ్ఞానం ఉంటుంది, వివేకము, ఆలోచనిస్తుంది, బలము, తెలివి, దేవుని యందు భయభక్తులు, ఇవన్నీ ఆత్మను బట్టి వస్తాయి. ఆ ఆత్మ నీకు కృపా వరాలను అనుగ్రహిస్తాడు. నువ్వు అడుగు, ఎంతో నిశ్చయంగా నీకు ఇవ్వబడను. ఎప్పుడన్నా ఈ అవసరత ఎప్పుడన్నా గుర్తించావా నువ్వు? ముందు అడిగే వాళ్ళకి వాళ్ళ అవసరత యథార్థంగా తెలియాలి. దీనత్వంతో, ప్రభు నాకు ఈ అవసరత ఉంది, నాకు ఈ సమయంలో ఆరోగ్యం కావాలి, నాకు ఈ సమయంలో కుటుంబంలో ఎలా బిహేవ్ చేయాలో జ్ఞానం కావాలి, నాకు ఈ సమయంలో నీ వాక్యంలో ఉన్న లోతైన మర్మాలు నేను గ్రహించగలగలేదు, చదువుతున్నా కానీ ఏం అర్థం కావట్లేదే. ఫిలిప్ అయితే సహాయం చేశాడు ఎథియోపియా అతనికి, ప్రభు సహాయం చేస్తాడు. ఏంటి ఓకే, అది లేఖనం. అందుకని అపోస్తులు పాత నిబంధనలో ఉన్న వాక్యాలని కొత్త నిబంధనలో చక్కగా కోట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎట్లా వచ్చింది? పరిశుద్ధ అని వ్రాయబడి ఉంది. వాళ్ళకి ఎలా వచ్చింది? దేవుని ఆత్మను పొందుకున్నారు. లోకంలోని చదువులు బట్టి రాలేదు. మనం కూడా పరలోక దేవుని యొక్క మర్మాలు మనకు తెలియాలంటే మనం అడగాలి. పరిశుద్ధాత్మనే మనం కూడా ఎల్లప్పుడూ కూడా అడుగుతూ ఉండాలి. ఏ విషయమైనా, ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నావు, మనం పని చేస్తుంటే మనకి అధికారి దయ కావాలా, అడగాల. నువ్వు ప్రయాణంలో ఉంటున్నావు, వెళ్ళి క్షేమంగా రావాలా, అడగాల. నువ్వేదైనా కొనుక్కుంటానికి వెళ్తున్నావు, అడగాల. ఈరోజు కొనుక్కుంటానికి వెళ్తున్నాను, సహాయం చేయి ప్రభువా, అడగాల. నీ మ్యారేజ్ ఎవరితో జరగాలి, అడగాల. యవన కాలంలో బిడ్డలు రేపు మ్యారేజ్కి పరిస్థితులు వచ్చేస్తాయి, అడగాల. లేకపోతే చాలా తడబాటు ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత. సో మన జీవితంలో ప్రతిది కూడా మనం అడగాలి. పర్టికులర్గా మనము అన్యజనుల మధ్య ఉన్నప్పుడు అడుగుతానికి చాలా మొహమాటం. ఆ రియాలిటీకి వచ్చారా? సిచ్యువేషన్ మారినప్పుడు మనం అడగటం చాలా మొహమాటం కొంతమందికి.
ఆ యథార్థతకు వచ్చావా? సంఘంలో అడగచ్చు నువ్వు, ఎందుకంటే అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు లేఖనం విన్నావు, ఈ లేఖనం విని నువ్వు అన్యజనుల మధ్య ఒక్కడవే, నువ్వు ప్రభు బిడ్డ, ఎక్కడికైనా ప్రయాణంకి వెళ్తున్నావు, నువ్వు చిన్న ప్రార్థన చేసుకుందాం అడగగలవా? ఆ పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ముందు ఇట్లా అడిగితేనే అప్పుడు అర్థమవుతుంది. లేకపోతే వాళ్ళు ఏదేదో చెప్పేస్తుంటారు, తొందరపాటుతో ప్రార్థన లేకుండా పరిగెత్తుతూ ఉంటారు హాస్పిటల్కి. నువ్వు అడగటం వలన వాళ్ళకి బ్లెస్సింగ్ వస్తుంది, వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది. అది వాళ్ళకి తెలియదు, కానీ నువ్వు అడగాల. వాళ్ళు డబ్బులు వేసుకొని ఈ డాక్టర్ కదా, పరిగెత్తాం, పద పద, తొందర అయిపోతుంది పద అంటారు. ఆ సమయంలో అడగాల. చిన్న మాట అయినా నీకు ధైర్యం లేకపోతే అడుగు. ప్రభు అడగలేకపోతున్నాను, నేను ఇక్కడ మొత్తం చేస్తున్నాను. ఏనాడు కూడా నిన్నెరుగురు ప్రజల మధ్య నేను ఒక్కడనే ఉన్నప్పుడు అసలు అడగటం అంటేనే అసలు మర్చిపోతున్నానే. అడగటం అంటే జనరల్గా సంఘమే గుర్తు వస్తుంది మనకి. కొంతమంది అప్పుడు కూడా అడగటం కష్టం, నోరెత్తి ప్రార్థన చేయటం కష్టం కొంతమందికి. ఏంది మామూలు ప్రార్థన చేయమంటాడు? నువ్వు ఎక్కడైనా అడగాల. కోర్స్ లెంగ్తీగా పెద్ద పెద్ద లెంగ్త్గా చేయాల్సిన అవసరం లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాము, బెస్ట్ ప్రార్థనతో స్టార్ట్ అవుతాం. ప్రభువా మాకు అన్ని విషయాల్లో సహాయం చేయి. నీకు అప్పుడు దేవుడు ఆత్మ ఇచ్చిన ఆ 2 మాటలు లేకపోతే 2 సెంటెన్సెస్ అడగాల. నెహమ్యా 2వ అధ్యాయంలో రాజు ముందు అడిగేటప్పుడు నెహమ్యా ప్రార్థన చేసుకున్నాడు అని ఉంది. అది చాలా మనం నేర్చుకోవాల్సిన పాయింట్. అది నెహమ్యా గ్రంథము 2వ అధ్యాయం 4 చదవండి. ఇప్పుడు రాజు మనవి చేస్తున్నామని నన్ను అడుగగా నేను ఆకాశమందుని దేవునికి ప్రార్థన చేసి రాజుతో, చూడండి ఎట్లా ఉంది. ఈ సముఖం రాజు దగ్గరికి నెహమ్యా వచ్చి ఆయనకి దేవుడు భారం పెట్టింది ఒకటి అడగాల. రాజు ముందు చాలా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, మీరు ఇందా చదివారు 1వ అధ్యాయంలో. కానీ రాజు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు రాజు అడుగుతున్నాడు, ఏమి కావలసి నన్ను మనవి చేస్తున్నావంటే, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. అప్పుడు ఎలా ప్రార్థన చేశాడు అంటే, మోకాళ్ళుని రాజు ముందుండే ప్రార్థన చేసుకుంటాను అనుకొని కొంత సమయం తీసుకుని, రాగు నేను ప్రార్థన చేసుకుంటాను అన్నాడా? లేదు, మనసులోనే ఆ సమయంలో చాలా లో హార్ట్. ప్రభా సహాయం చేయి, ఇప్పుడు ఒక మాట అడగపోతున్నాను, నేను అడిగితే చెయ్యడు, కానీ నువ్వు సహాయం చేస్తే. రాజు ఎంత గంభీరుడైనా, నేను ఎంత తక్కువ ఉద్యోగంలో ఉన్నా ఓకే అంటాడు. అది దేవుని యొక్క మహాశక్తి. మనం అడగకుండా నేను ఛానల్ చేశాను కదా, ఎందుకు చేయడు? నా ప్రవర్తన బాగానే ఉంది కదా, మంచిదే, ప్రవర్తన ఖచ్చితంగా బాగుండాలి. అడగకుండా రూట్గా వెళ్ళావు అనుకో, ఏం నిన్ను పంపించేది? నువ్వు ఇక్కడ లేకపోతే ఎవరు చేస్తాడు పని? ఉండు, అయిపోయింది. ఆ సమయం నువ్వు ఎక్కడికన్నా హాస్పిటల్కి వెళ్ళినా, అధికారులతో మాట్లాడుతున్నా, మనం ప్రభా నాకు సహాయం చేయి, నేను అడిగినప్పుడు ఆయన ఓకే అన్నట్టు మనం అడిగితే వెంటనే రాజు సహాయం చేశాడు. అంతేకాదు, కావాల్సినవి కూడా తీసుకెళ్ళి, ఎన్నాళ్ళు పడుతుంది, ఇంకేమైనా కావాలా, హెల్ప్ కూడా తీసుకెళ్ళన్నాడు. అడగకుండా కొన్నిసార్లు మనం బాగానే నడుస్తున్నాము, నేను అడిగేది ఏంది, ఆయనకి నా యొక్క అక్రత అడగక ముందే తెలియను కదా. ఇలాంటి మాటలు మనకు గుర్తొస్తాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8 చదవండి. మీరు మీ తండ్రిని అడగకపోతే మీకు అక్కరగా ఉన్నదేమో ఆయనకి ఇట్లాంటి మాటలు చదివి, నాకు అక్రమం అడక్క ముందు ఆయన తెలుసు కదా అని రూట్గా ఉన్నారనుకో గర్వంతో, ఆ తర్వాత మాట కూడా చదవండి. అందుకని మీరు ఇట్లా ప్రార్థన చేయండి అన్నాడు. అడగాల మనం. అంటే ఏందో అడగాల. సో మీరు అడక్కముందే మీ తండ్రికి తెలియను అనేది మన ప్రతి అవసరం ఆయన చూస్తూ ఉన్నాడు. దాని మీనింగ్ మీరు అడగకుండా ఉండమని కాదు, అడగకుండా అని తెలుసు కదా, అట్లా రూట్గా అర్థం చేసుకోవద్దు వాక్యాన్ని. ఆ తర్వాత చదవండి. అందుకని మీరు ఇట్లాగా ప్రార్థన చేయండి, మాకు అనుదిన ఆహారం మాకు దయచేయండి అడగమంటున్నాడు ప్రభు. మన తండ్రి మనకు ప్రతి అవసరం అడగకుండా తెలుసు, కానీ ఆ వాక్యాన్ని మనం గర్వంతో అర్థం చేసుకుని అడగకుండా చేస్తాడు కదా. అది కాదు పద్ధతి. పక్కన మళ్ళీ వెనక్కి రండి, కిందకు వస్తే. అందుకు మీరు ఇట్లా ప్రార్థన చేయండి, అడగాలి. అడగటంలో మన యొక్క దీనత్వము, ఆయన గొప్పతనం కనిపిస్తూ ఉంటుంది. అడుగుడి మీకు ఇవ్వబడును,
ఈరోజు మనం ప్రార్థనలోకి వెళ్తున్నాం. నీవు అన్ని విషయాల్లో బాగుండాలని దేవుని యొక్క చిత్తం. యోహాను 3వ పత్రిక 2వ వచనం చదవండి. నీవే ఉమ్, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ఆశిస్తున్నాను. మనం ఆత్మలోనే వర్ధిల్లితే అది అక్కడ ఆగిపోకూడదు. ఇంకేం అడగకుండా అది కాదు కావాల్సింది. ఆత్మలో వర్ధిల్లాలి ఫస్ట్ ఇంపార్టెంట్. బట్ మనం అన్ని విషయములలో అండర్లైన్ చేసుకోండి. వర్ధిల్లాలి, హ్యాపీగా ఉండాలి, సౌఖ్యంగా. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు రెండోది అన్ని విషయాల్లో ప్రార్థన చేసుకోకపోతే ఏముందిలే, నేను ఆత్మలో వర్ధిల్లిస్తున్నాను కదా, ఇక నాకు శరీర సంబంధమైన ఎందుకు, నాకెందుకంటే నువ్వు శరీరంలో బలహీనుడివై దానివల్ల ఆత్మలో కూడా బలహీనమయ్యే పరిస్థితిని తెచ్చుకోగలవు. జాగ్రత్తగా ఉండు. అదిగా దేవుని చిత్తం. ఆత్మలో వర్ధిల్లాలా, శరీరంలో కూడా అన్ని విషయాల్లో క్షేమంగా ఉండాలి అడగాల. సో రక్షణ పొందిన వారు అన్ని విషయాల్లో కూడా క్షేమంగా ఉంటూ ఆత్మలో వర్ధిల్లాలి. అది దేవుని చిత్తం. ఆ చిత్తం ప్రకారం మనం అన్ని విషయాలంటే ఫస్ట్ ఆత్మీయ సంబంధమైన ప్రతిది అడగాల. అది ఇంపార్టెంట్. దాన్ని చాలా జాగ్రత్తగా అడుగుతూ ఉండాలి. ఓర్పు, ఆత్మఫలాలు ఎదిగేట్టు, ప్రేమలో, శత్రువులను ప్రేమించటంలో, దీర్ఘశాంతంలో, దయాళుత్వంలో, నీ కృపలో ఎదుగునట్లుగా, కనికరంలో ఎదుగునట్లుగా సహాయం చేయి ప్రభువా, నేను తడబాటు పడుతున్నా అడగాల మన యొక్క. బట్ అట్ ద సేమ్ టైం నా కుటుంబంలో బాగా చదువుకోవాలి పిల్లలు. నేను బాగా చదువుకోవటం వల్ల నీ నామానికి ఘనత వస్తుంది ప్రభువా, నాకు చదువులో జ్ఞానం ఇవ్వు. అది చూస్తానికి ఆత్మీయ సంబంధమైనది అనిపించదు. అన్ని విషయాల్లో మనం బాగుండాలా, సౌఖ్యముగా ఉండాలా అడగాల. ప్రభా నాకు ఈ అవసరం ఉంది, నేను మించిన ఖర్చు పెట్టి చేసేది కాదు అని నాకు ఈ అవసరం ఉంది ప్రభా, ఇంట్లో ఇది కొనుక్కోవాలా, నాకు సహాయం చేయి. నేను పని చేసుకోవటం వలన నాకు ఆరోగ్యంగా ఉండి కూడా ఆ డబ్బులన్నీ చక్కగా మిగలటం వలన నేను ఇది కొనుక్కునేట్టుగా సహాయం చేయి ప్రభా అడగాల. ఎందుకంటే ఆ పర్టికులర్ది లేకపోవటం వల్ల నీలో సౌఖ్యం తగ్గిపోతూ ఉంటుంది. అలానే మితిమీరిని ఎక్కడెక్కడో అడగటం అది కాదు. ఆ ఉన్న పరిస్థితిని నువ్వు గమనించి నీ సౌఖ్యం కోసం అడగాలి. అన్ని విషయాల్లో మనం ప్రార్థన చేయాలి. ఎఫెసీ 6:18. వలన ఉమ్, ఉమ్, ప్రార్థన చేయొచ్చు. ఉమ్. సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు వెలుగుగా ఉండుడి. ఇంపార్టెంట్. ప్రతి సమయం నందు ప్రతి అండర్లైన్ చేసుకోండి. ప్రతి అండర్లైన్ చేసుకొని సమస్త అండర్లైన్ చేసుకోండి. మన కోసం చేసుకోవాలి. ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన సమస్తమైన పరిశుద్ధుల కోసం కూడా అడగమన్నాడు. అది చెయ్యాలి. సంఘ ప్రార్థనలు ముఖ్యంగా వేరే వాళ్ళ గురించి కూడా చేస్తాం. విజ్ఞాపన అది చాలా ఇంపార్టెంట్. ఒకరికొకరు ప్రార్థన చేసుకునండి. సో ప్రతి విధమైన ప్రార్థన అంటే మనకి మొట్టమొదటిగా ఒక 2-3 చేసినప్పుడు ఇది సరిపోతలే అనిపించవచ్చు. బట్ ఆత్మదేవుడు నీకు ఇది కూడా చెయ్యి, గుర్తు చేస్తాడు, పెరుగుద్ది. నీ యొక్క ప్రార్థన యొక్క పరిమితి పెరుగుతుంది. ఇది కూడా నాకు అవసరమే ప్రభా, నేను క్షేమంగా ఉండాలంటే నా చుట్టుపక్కల ఉన్నవారు నా పట్ల మనుషుల దయ్యాన్ని గురించి ప్రభువా. సో ప్రతి విషయంలో కూడా ప్రభా, నా శత్రువుని నేను ప్రేమించలేకపోతున్నాను, నాకు సహాయం చేయి ప్రభా. ధన సంబంధమైన విషయాల్లో నేను నీతిగా ఉండలేకపోతున్నాను, ఉండాలని నీ వాక్యం చెప్తుంది. ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇంకో పరిస్థితి వస్తుంది, అడగాల. నువ్వు ఈ పరిస్థితిలో నీతిగా ఉండి ఇంకోటి వస్తుంది, అక్కడ ఫాల్టర్ అయిపోతావు, అక్కడక్కడే హైడ్లో ఉంటూ ఉంటావు. ప్రభా ఎవరన్నా అడిగితే ఎవరు నమ్ముకున్నాను అంటే క్రీస్తును నమ్ముకున్నానని అనుజనుల మధ్య చెప్పలేకపోతున్నానే, నాకు ధైర్యం ఇవ్వు ప్రభా. అడిగావా? లేదులే అంతా నేనెందుకు చాలా భక్తిలో ఉన్నాను అంటే మన పరిస్థితి పేతురులాగా ఉంటుంది. 3 సార్లు అబద్ధం చెప్తాం. ప్రభా ఏదైనా చేస్తాను, ఎక్కడికి వచ్చినా చేస్తాం. పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం అడిగినప్పుడు దేవుని బలము కృపచూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు, అప్పుడు మనం చేయగలం, ఆయన థ్యాంక్స్ చెప్పాలి. సో మనం ప్రతిదీ కూడా అడగాల. చాలా అవసరం ఉంటుంది ఈ లోకంలో దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటానికి.
దేవునికి ప్రభుకు సాక్షిగా ఉండటానికి నీకు చాలా అవసరం, చాలా ప్రభు అవసరం, చాలా ప్రభు కృప అవసరం, చాలా ఆత్మ సహాయం అవసరం నీకు. అడగాల. మన యొక్క అవసరత ప్రతిదీ కూడా మనం గమనించుకొని యథార్థత మనం అడిగితే ఆయన మనకి ఆ ధైర్యమైన, ఆ తెలివైన, ఆ వివేకమైన, ఆ జ్ఞానమైన, ఆ ఆరోగ్యమైన, మనుషుల దయ అయిన, ఆత్మ సంబంధమైన ఓర్పైన, శత్రువును ప్రేమించటమైన, విశ్వాసంలో ఎదిగేదైనా, ఆత్మ వరాలైన, స్వస్థపరిచే వరమైన ప్రతీతి కూడా ఆయన ఇస్తాడు తగిన సమయంలో. నువ్వు అడుగుతా ఉండు. మనం అడగాలి. ఎందుకు? అడిగితే ఇవ్వగలిగిన ప్రతి ఐశ్వర్యం ఆయన దగ్గర ఉంది. అడుగు. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత ఆయన మీకు తీర్చును. మనం చదివాం ఫిలిప్పి 4:19. నెహమ్య గ్రంథం 9లో ప్రార్థన చేస్తూ లేవీయులు సకలాశీర్వచన స్తోత్రములకు కారణమైన ఘనమైన నీ నామం అంటున్నాడు. మనకి ఆయన ప్రతి ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన వాడు. ఆయన్ని మనం బ్లెస్ చేయాలా, థ్యాంక్స్ చెప్పాలా. ఆయనలో సకల ఆశీర్వాసనం ఆయనలో ఉన్నాయి. ఆ ఆశీర్వచనాలను ఇవ్వగలిగిన దేవుడు కాబట్టి ఆయన నామాన్ని ఘనపరుస్తూ, మనకు ముఖ్యంగా భయం వచ్చినప్పుడు యెహోషాపాతు యెహోవా కృప నిరంతరం నిచ్చును, యెహోవా కృప నిరంతరం నిచ్చును అని మీరు పాడుతూ ఉండండి. మీ పరిస్థితి అంతా బాగైపోద్ది. స్తుతిస్తూ ఉండాలి. స్తుతి వల్ల వాళ్ళు గెలిచారు. బెరాక అంటే స్తుతి మనం చదివాం. మనం అడగాల. ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. కీర్తనలో 50:15 అడగాల. ఆపత్కాలం వస్తుంది. కీర్తన 46 ఆపత్కాలం నందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆపత్కాలం వచ్చింది, వెళ్ళు. నేను యెహోవాకు మొరపెట్టగా నా శ్రమలన్నింటిలో నుంచి ఆయన నిన్ను విడిపించను రాసుకున్నాడు. కీర్తన 18 ఆయన. 2 సమయంలో 22 దావీదు. శ్రమలో ఆయన మనకు ఆశ్రయదుర్గము. నహూము 1:7 శ్రమ వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన కోటగా, కొండగా, శైలముగా, రక్షణ కేడముగా, శృంగంగా మనకు కాపాడు. ప్రభువా నీవే నాకు ఆశ్రయము అని అడుగు. దాక్కో. యెహోవా నామం బలమైన దుర్గం. వెంటనే వెళ్ళి ఆ శ్రమ అంతటి నుంచి కూడా, ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు. అడగకుండా నీ యొక్క పరిస్థితి చెప్పుకోకపోతే అడగ, మనకి ఇవ్వబడుతుంది. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.